అమ్మా స్వీటీ, నువ్విక్కడేం చేస్తున్నావురా? అమ్మమ్మ, బ్యాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు కదా. ఈ అమ్మాయి దొరికితేనే బ్యాడ్ పోలీసులు వదిలేస్తారంట. ఏంటి, మీకున్న దరిద్రాలకి మీకెలాగో కష్టాలు తప్పు. ఈ పసిపిల్లను కూడా కష్టపెడతారా? అమ్మమ్మ, తనొద్దుంటున్నా నేనే వచ్చాను. నీకు బోల్డ్ అంత పేరుందని పెద్ద పెద్ద వాళ్ళు తెలుసని చెప్పావు కదా. అమ్మమ్మ, వాళ్ళకి చెప్పి బ్యాడ్ పోలీసుని విడిపించమని చెప్పు. స్వీటీ, ఇది పెద్దవాళ్ల వ్యవహారం, నువ్విందులో జోక్యం చేసుకోకూడదు. వ్యవహారం ఏదైనా సరే, బ్యాడ్ పోలీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే నీకిష్టం కదా. నా కోసం హెల్ప్ చేయవా ప్లీజ్ అమ్మమ్మ? ప్లీజ్ 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 అమ్మమ్మ, ప్లీజ్. ఇదేంటి, స్వీటీ ఈవిడ్ని అమ్మమ్మ అని పిలుస్తుంది, అంత ఆప్యాయంగా పిలుస్తుంది. అంటే స్వీటీని పల్లవి అక్క కూతురా? చచా, అయ్యుండిదిలే, తన దగ్గర పెట్టుకునేదిగా. మొన్న ఫంక్షన్లో క్లోజ్ అయినట్టుంది. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? గోడ మీదున్న అమ్మాయిని కోర్టుకి ఎలా తీసుకురావాలా అనా? ఆ అమ్మాయి ఎలాగో వస్తుంది, వచ్చాక అన్ని నిజాలు కక్కేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయిని ఎవరైతే ఇలా ఉసిగొలిపారో వాళ్ళ పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నాను. ఏంటి, పగటి కలలు కంటున్నావా? నేను కలలు కంటాను, నిద్రాహారాలు మాని వాటిని నిజం కూడా చేసుకుంటాను. అయినా నువ్వు కన్న తల్లివయ్యుండి కూతురి భర్త అరెస్ట్ అయ్యాడన్న బాధ కొంచెం కూడా లేదు. నువ్వే మనిషివమ్మా. ఇంకా ఈ డైలాగ్ రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. రానే వచ్చింది. సి 1, నువ్వు నా కూతురివి కాదు. నీ జీవితం ఏదో అయిపోతుందని బాధపడాల్సిన అవసరం నాకు లేదు. 2, ఆ కార్తీక్ నా కల్లుడు కానే కాదు. నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. కానీ ఎందుకో మీ పరిస్థితి చూస్తుంటే నాకెక్కడో చిన్న జాలేస్తోంది. సాటి మనిషిని కదా, అందుకని సాయం చేస్తాను. నువ్వు పని చెయ్యి, నా కాళ్ల మీద పడి నేను పల్లవిని కాదు, జస్ట్ ఆ కార్తీక్ భార్యని అని నిజం ఒప్పేసుకో. కనికరిస్తాను, ఆ కార్తీక్ని కాపాడతాను. అక్కర్లేదు. నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మ దగ్గర లేకపోతే ఏంటి, ఆ అమ్మవారి ఆశీర్వాదం నాకుంది. గెలిచే తీరుతాను. ఎందుకంత శ్రమ? అలసిపోతావు. నీకెందుకంత భయం? నేను గెలిచిపోతానా? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. సార్, సార్, మీకేం కాదు సార్, మీరు నిశ్చింతగా ఉండండి. అంత నమ్మకమైన నారాయణ, నేను తప్పు చేశానని అందరూ నమ్ముతున్నారు. నన్ను ఇందులో నుంచి బయటపడేయాలంటే ఆ దేవుడే దిగి రావాలి. దేవుడి దాకా అక్కర్లేదు సార్, పల్లవి మేడం ఒక్కరు చాలు. అప్పుడెప్పుడో తన భర్త ప్రాణాలని కాపాడుకోవడం కోసం సతీ సావిత్రి ఆ యముడి ఎంట పడి 30 తిప్పలు పెట్టింది. అంతటి పతివ్రతని పల్లవి మేడం రూపంలో చూస్తున్నాం సార్. ఏం నారాయణ నువ్వు అనేది? అవును సార్, మీరు అరెస్ట్ అయిన దగ్గర నుంచి పల్లవి మేడం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు సార్.
మీ మీద నింద వేసిన అమ్మాయి కోసం విపరీతంగా గాలిస్తుంది సార్. మేడం గారి కష్టం వృధా కాదు సార్. ఖచ్చితంగా అమ్మాయి దొరుకుతుంది. మీరు నిర్దోషిగా బయటపడతారు అంతే. రుక్మిణి గారు, మీరు నా కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారా? ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను? నా కూతురు నా దగ్గరికి రాగానే మీకు ఈ కష్టాలను తప్పించి పంపించేస్తాను. ధర్మ, బయలుదేరదామా? నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదండి. ఇంకాసేపట్లో కార్తీక్ని కోర్టులో ప్రవేశపెడతారు. కార్తీక్ నిర్దోషి అని నిరూపించకపోతే జైలు శిక్ష వేస్తారు కదా. ధర్మ, ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు? మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. మరైతే మనకెందుకండి మంచి జరగడం లేదు? నాకు తెలిసినంత వరకు కార్తీక్ ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు. అలాంటి వాడికి ఎందుకండి ఇంత శిక్ష? వాడికి ప్రాణానికి ప్రాణమైన భార్య దూరం అయ్యింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన పోలీసు ఉద్యోగం దూరం అయింది. నలుగురికి మంచి చేయడం తప్ప మోసం చేయడం తెలియని వాడి మీద భరించలేనంత నింద పడింది. మరి మంచి వాళ్ళకి మంచి ఎక్కడ జరుగుతోందండి? ధర్మ, ఉలిదెబ్బలు తింటేనే కానీ రాయి కూడా రాముడు కాలేదు. ఈ గాయాలు కూడా వాడి గౌరవాన్ని పెంచడానికి అని నాకు అనిపిస్తుంది. నన్ను నమ్ము ధర్మ, ఖచ్చితంగా కార్తీక్ నిర్దోషిగా బయటకు వస్తాడు. టైం అవుతుంది, వెళ్దాం పద. సకల, మీరు కూడా మాతో పాటు వస్తారా? ఎప్పుడు గంభీరంగా నలుగురిలో సెల్యూట్ కొట్టించుకునే నా తమ్ముడు ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా భూమిలో నిలబడ్డం నేను చూస్తూ తట్టుకోలేను. మీరు వెళ్ళండి. ధర్మ, వెళ్దాం పద. తాతయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? కోర్టుకు వెళ్తున్నాం అమ్మా. ఈరోజు బ్యాడ్ పోలీస్ది కేసు హీరింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. అమ్మ పల్లవి, నువ్వు మాతో పాటు వస్తావా? లేదు మామయ్య, మీరు వెళ్ళండి. కోర్టుకి ఇంకా టైం ఉంది కదా. ఈలోగా టైం వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయిని వెతుకుతాను. ప్రతి క్షణం కూడా మనకి ఇంపార్టెంటే కదా. సరేనమ్మా, నీ ఇష్టం. స్వీటీ, నువ్వు ఇంట్లోనే ఉండు. నేను ఎలాగైనా ఆ అమ్మాయిని వెతికి పట్టుకుంటాను. సరేనా? అలాగే ఫ్రెండ్, ఆల్ ద బెస్ట్. నాకెందుకో కార్తీక్కి శిక్ష పడుతుందని అనిపిస్తుంది సకల. మావయ్య, కోప్పడకుండా కూల్గా ఆలోచించు. అసలు కార్తీక్ మీద ఆరోపణ చేసిన అమ్మాయి ఎవరో తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు, అసలు ఏం చేస్తుంటుందో తెలీదు. పల్లవి వేసిన డ్రాయింగ్ పట్టుకొని తిరిగితే దొరికేస్తుందా? ఇదేమైనా 10 గడపలు ఉన్న పల్లెటూరా? నాకు కూడా అదే అనిపిస్తుంది సకల. లేదత్తయ్య, ఏదో ఒకటి చేయాలి. నా తమ్ముడికి శిక్ష పడకుండా తప్పించాలి. ఏం చేసి తప్పించేస్తావు? మన దగ్గర అంత టైం కూడా లేదు. నాకెందుకో గాని ఈ ప్లాన్ కాంచన వల్లే చేసుంటుందేమో అనిపిస్తుంది మావయ్య. తనకి కార్తీక్ అంటే మొదటి నుంచి కోపమే. పైగా ఇప్పుడు పాపని అప్పచెప్పాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. దాన్ని తప్పించడం కోసం ఈ స్కెచ్ వేసి ఉండొచ్చు కదా. వేసుండొచ్చు, కానీ తనే చేసిందనడానికి ప్రూఫ్స్ లేవు కదా. చిచ్చి, అన్ని దిక్కుల సరౌండర్ అయినట్టుంది. కోర్టులో ఏం జరుగుతుందో ఏంటో.
ఆపండి ఆపండి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు మేడం. సరిగ్గా చూసి చెప్పండి, మీకు లేదు లేదు తెలుసేమో. తెలియదు మేడం. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఒకసారి సరిగ్గా చూసి చెప్పరా? లేదండి, ఎక్కడా చూడలేదు. సార్ సార్ సార్, ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఒకసారి గుర్తు చేసుకోండి. చూడలేదండి. బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదు మేడం. హాయ్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు మేడం, చూడలేదు. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఏంటిది? ఏది? ఇంతలా రెడీ అయ్యావు? పెళ్ళికి వెళ్తున్నావా? మీరేగా దేశం వదిలి వెళ్ళిపోమన్నారు. వెళ్ళమంటే ఇలా ఊపుకుంటూ వెళ్ళాలా? నీ పోస్టర్స్ ఊరంతా అంటించింది. నిన్ను పట్టుకుంటే 10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. 10 లక్షలా? ఏంటి 10 లక్షలు అనగానే నోరేళ్ళు పెట్టావు? వెళ్ళి నిజం ఒప్పుకుంటావా? అంటే అది అలా ఏం కాదు. తేడా వచ్చిందనుకో, డబ్బులిచ్చిన చేత్తోనే పీక పిసికేస్తా. ఏయ్, ముందు మొహానికి స్కార్ఫ్ కట్టుకో. ఓకే. ఎవరికంటా పడకుండా నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కు. అక్కడ మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, సరేనా? అలాగే సార్. స్వామి, మా ఆయన కష్టమని వచ్చిన వారికి సహాయం చేస్తారే తప్ప ఎవరికి అన్యాయం చేసెరగడు. అలాంటి మనిషిని ఎందుకయ్యా ఇంత కఠినంగా శిక్షిస్తున్నావు? తెలియక ఏదైనా పొరపాటు చేసుంటే ఆయన అర్ధాంగిగా ఆయనకి బదులు నన్ను శిక్షించు, అంతేకాని ఆయన్ని మాత్రం రక్షించు స్వామి. సార్, కోర్టుకి వెళ్ళే టైం అయింది సార్. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా భయం వేస్తుంది సార్. ఆ అమ్మాయిని వెతకడానికి వెళ్ళిన పల్లవి గారు ఇంకా రాలేదు. ఆ అమ్మాయి వస్తే గానీ నిజం బయటపడదు. ఏమవుతుందో అన్న భయం మీకు లేదా సార్? ఉంది నారాయణ, చాలా భయం వేస్తుంది. నాకేదో అవుతుందని కాదు, పొరపాటు నాకు శిక్ష పడితే ఇక నా కూతుర్ని చూసుకునే అవకాశం నాకు ఉండదు. నా కూతుర్ని చూడకుండానే దూరం అయిపోతానేమోనని. నరకం అంటే ఎక్కడో పైలోకంలో ఉంటుంది, చచ్చాక వెళ్తాం అనుకున్నాను నారాయణ. ఆ నరకంలో కూడా ఇంత బాధ ఉంటుందేమో. నువ్వున్నది నిజమే అయితే, నువ్వన్నది నిజమే అయితే
ఏ తప్పు చేయని నా భర్తని రక్షించు స్వామి. అన్నా కొంచెం ఉక్కపోస్తుంది, ఏసీ ఆన్ చేయరా? మేడం ఏసీ రిపేర్లో ఉంది మేడం, విండో దించుకోండి మేడం. ఏమైందన్నా? ప్రకృతి పిలుస్తుంది మేడం, పలకరించి వస్తాను. అమ్మాయి కనిపించడం లేదు, పట్టించిన వాళ్ళకి 10 లక్షలా? అబ్బో, 10 లక్షలు ప్రకటించారంటే పెద్ద పార్టీనే. ఈ అమ్మాయి ఎవడికి దొరుకుతుందో కానీ వాడి లైఫ్ సెట్టే. ఇంకా ఒకవేళ మనకు దొరికితే మన లైఫ్ సెట్ కదా. ఒక చిన్న ఫోటో తీసుకుందాం. అబ్బో, తొందరగా పోనివన్నా, టైం అవుతుంది. అలాగే మేడం, వెళ్తున్నాను మేడం. 1 సెకండ్. మేడం, డ్రాప్ లొకేషన్ ఎయిర్పోర్ట్ పెట్టారు. ఏ దేశం వెళ్తున్నారు మేడం? అవన్నీ నీకెందుకన్నా, ముందు కారు పోనీ. అలాగే మేడం. ఈ అమ్మాయి ఆ అమ్మాయిలా ఉంది. అమ్మాయి అమ్మాయి, అరే నీ పంట పండిందిరా. వెంటనే విషయం మేడం ఫోన్ చేసి చెప్పాలి. మళ్ళీ ఏమైందన్నా? ప్రకృతి పిలిచింది మేడం. ఎన్నిసార్లు పిలుస్తుంది? అంటే మనకి షుగర్ కదండి, ప్రతి 10 నిమిషాలకోసారి పాట పాడాల్సిందే, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది మేడం. ఇలా అయితే నేను వెళ్ళినట్టే. మేడం 2 నిమిషాలు మేడం, ఇప్పుడే వచ్చేస్తాను మేడం. అవును, ఎవరు? నేను క్యాబ్ డ్రైవర్ని మేడం. ఓ అమ్మాయి గురించి మీరు పోస్టర్ వేశారు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు నా కారులోనే ఉంది. ఏంటన్నా మీరు అనేది? నిజంగానే మీ కారులో ఉందా? నిజం మేడం.
ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నా కారు బుక్ చేసుకుంది. నేను గుర్తుపట్టి మీకు కాల్ చేశాను. అన్నా నేను ఒక పని చెప్తాను, అది చేస్తారా? చెప్పండి మేడం. అన్నా ప్లీజ్ అన్నా, నాకు మీ హెల్ప్ కావాలి.